వీడియో వచ్చేసి ఇంటి దగ్గర అయితే ఇంకా అలా చేసుకుని మేమైతే షాపింగ్కి వెళ్దామని వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారికి లాస్ట్ ఇయర్ కూడా డెకరేషన్ చేసి అమ్మవారికి శారీ కట్టేసి నేను కూడా తీసుకున్నాను. అలాగా మేము వెళ్ళింది జీవి మాల్, మాకు మమతా రోడ్ దగ్గర ఉంటుంది. ఖమ్మంలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అలా వెళ్దామని చెప్పేసి మేము యాక్చువల్లీ నాకో శారీ, నెక్స్ట్ నాకో శారీ, మళ్ళీ ముత్యాలం తల్లి ఉంటాయి మాకు ఇద్దరు ముత్యాలం తల్లి ఉంటాయి గుడి, ఆ ఇద్దరు తల్లిల దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి నేను మళ్ళీ తీసేసుకుంటా శారీ. ఇంకా అలాగా 4 శారీస్ అయితే తీసుకున్నాను. నాకో శారీ అమ్మవారికి వరలక్ష్మి అమ్మవారికి చీర కడదాం అన్నట్టు అమ్మవారికి, నెక్స్ట్ ఇంకో 2 శారీస్ ముత్యాలం తల్లి దగ్గర కాళ్ళ దగ్గర పెడదాం అన్నట్టు ఇంకా అలా తీసుకుని లాస్ట్ ఇయర్ కూడా పెట్టా, ఇంక ఇయర్ కూడా పెడదాం అన్నట్టు ఇంకా తీసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము. మాకైతే ఇక్కడికి ఒక పావు గంట, ఒక 20 minutes ఉంటుంది జర్నీ. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము స్కూటీ మీద. ఇంకా అలాగా చాలా బాగా జరిగింది. అక్కడ డెకరేషన్ కూడా అమ్మవారికి జీవి మాల్లో వరలక్ష్మీదేవి అమ్మవారిగా అసలు బాగా చేశారు. నేను యాక్చువల్లీ కొన్ని షాపుల్లో తీయనివారు కదా అని చెప్పేసి నేను ఏం చేశాను, వాళ్ళని అడిగి తీయచ్చా లేదా అని చెప్పేసి అడిగితే తీసుకోండి అని చెప్పేసి అన్నారు. కాకపోతే రష్ లేరు, పొద్దున్న అయితే రష్ ఉన్నారంట. మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఇప్పుడు మేము వెళ్ళేటప్పటికి అంత రష్ లేరు. కింద అన్నీనేమో 2000 ఉంటాయి, పైన అన్నీనేమో ఇక 3000 అట్లుంటాయి. ఇంకా అలా చూసాము. ఈ శారీ నేను సెలెక్ట్ చేశాను. ఇంకా అలా కొన్ని 4 శారీస్ సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్నాను. మేము ఇంకా పై వరకు వెళ్ళలేదు, కిందే అన్నీ సెలెక్ట్ చేసేసుకున్నాము. ఇంక పైన కూడా ఇంకేం లేదు. ఈ చిన్న క్లిప్స్ అయితే షేర్ చేస్తాం. ఇదేమో స్కూజీ అని చెప్పేసి ఐస్ క్రీమ్ తిన్నాను, చాలా బాగుంది టేస్ట్ అయితే. అలాగా వీడియో అయితే వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఏమేమి శారీస్ తీసుకున్నాను కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇది బాక్స్లో పెట్టి బాగా ఇచ్చారు. ఇది ఒక శారీ ఫస్ట్, ఇది చూడగానే నాకు నచ్చింది, అన్ని రీజనబుల్గా వచ్చింది. అలా 4 శారీస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ ఏంటంటే ఇదైతే నా సెలెక్షను. ఇంకొకటి చూపిస్తాను, మెరూన్ కలర్ ఉంటుంది. అదైతే మా హస్బెండ్కి తను సెలెక్ట్ చేశారు, నాకు కూడా బాగా నచ్చింది. మెరూన్ కలరు ఇంకొక కలర్ ఉంటుంది, ఇదే నచ్చింది, మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. ఇంకా అలాగా ఇంకొకటేమో అమ్మవారు కానీ లేకపోతే ఇంకేమనుకోలేదు. రేపు వెళ్ళి మెరూన్ శారీ అయితే వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. దానికి బ్లౌజ్ అయితే ఇవ్వాలి, బ్లౌజ్ కుట్టియాలి, దానికి ఫాల్స్ లంగా ఇవన్నీ తీసుకోవాలి. ఇంకా అలాగా ఏంటంటే రీజనబుల్గా వచ్చినాయి అని చెప్పేసి 4 శారీస్ అయితే తీసుకున్నాను. ఇది ఒకటేమో ముత్యాలం తల్లికి పెట్టాలి, రెండు చీరలు ముత్యాలం తల్లి కాళ్ళ దగ్గర అయితే పెట్టి తీసుకుంటాను. ఇంకా అలాగా ఇంకొకటి ఉంది, అదేమో గ్రీన్ అన్ని జీవిమాల్లో ఆఫర్ పెట్టారని చెప్పేసి పొలోమని ఒక్కొక్కళ్ళు వచ్చి పొలోమని వచ్చి తీసుకోవడం. ఇది ఒక శారీ. ఇంకా అలాగా ప్రతి ఏడు పెట్టుకుంటా ముత్యాలం తల్లి దగ్గర కోడి కోసుకుని లేకపోతే మేకపోతుని వేసుకొని ఇంకా అలాగా పెట్టుకున్నాను. ఇంకా అలాగా ఈ శారీస్ అయితే తీసుకున్నాను. నా వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. జీవి మాల్కి మేము యాక్చువల్లీ చెన్నైకి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే జీవి మాల్లో చాలామంది వెళ్తున్నాం. మా ఫ్రెండ్ కూడా జీవి మాల్కి వెళ్ళింది, చాలా బాగున్నాయని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే చూసుకుని అక్కడ నచ్చితే ఓకే, లేకపోతే వేరే షాప్ చెన్నైకి వెళ్దాం అనుకున్నాం. ఇంకెక్కడే నచ్చితే అన్నీ వెళ్ళాము. ఒక 20 minutesలో లేట్ అయిపోతుందేమో అనుకున్నాం. బాబు కూడా ఉన్నాడు, కూర్చోండేమో అనుకున్నాను, కానీ బేగనే అయిపోయింది. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.